జిల్లా పర్యటనలో భాగంగా పలాస విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈరోజు సక్సెస్ఫుల్గా సాగింది. పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన అనంతరంగా హెలీప్యాడ్ దగ్గరికి వచ్చి జిల్లాలోని నలుమూలల్లో వచ్చినటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా కలుసుకోవడం జరిగింది. సుమారు 5 గంటల పాటు 280 మంది నాయకులు అంటే జడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు వివిధ సామాజిక వర్గం నాయకులను కూడా కలిసింది. అనంతరం ఆయన మాత్రం హెలీప్యాడ్పై తిరుగు ప్రయాణం వెళ్లే క్రమంలో సంతబొమ్మాలి మండలం మూలపేట వద్ద 4,500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి గ్రీన్ పోర్ట్ నిర్మాణం పనులు కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ పోర్టు నిర్మాణం పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, రోడ్డు మార్గం గుండా వెళ్తే ఎక్కడైనా కూడా రక్షణపరమైనటువంటి అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు మాత్రం ఈరోజు ఆ ఏరియల్ సర్వే ఆ ప్రాంతం అంతా చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా యుద్ధ ప్రాతిపదికగా జరుగుతున్నటువంటి ఆ గ్రీన్ పోర్టు నిర్మాణం పనులు మాత్రం చూడడానికే చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. అక్కడికి క్షేత్రస్థాయిలో వెళ్తే ఎక్కడైనా కూడాను శాంతి భద్రతలకు నిఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో ఇంతమందిని కలిసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ పోర్ట్ నిర్మాణం పనులు ప్రత్యక్షంగా చూడాలని ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా అటు నేవీ అధికారులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడంతో ఈరోజు మూలపేట పోర్టు నిర్మాణం పనులన్నీ కూడా ఆయన స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి చూశారు. అక్కడ పనులు జరుగుతున్న తీరును మాత్రం స్థానిక ఎమ్మెల్సీ ఎవరైతే దుబార్ సీని కూడా అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఆ పోర్టు నిర్మాణం పనులతో పాటు ఆ పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమస్యను కూడా త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన మాత్రం ఆ పోర్టుని ఎట్టి పరిస్థితులు కూడా ఏరియల్ సర్వే ద్వారా వీక్షించాలని ఆయన ఆదేశాలతో మాత్రం అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈరోజు గ్రీన్ పోర్టు ఏరియల్ సర్వే ద్వారా మాత్రం ఈ ముఖ్యమంత్రి వీక్షించడం జరిగింది. ఆ పోర్ట్ నిర్మాణ పనులు చూసిన తర్వాత మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఆ పోర్టుకి పడవలు వచ్చేందుకు ఏర్పాటు చేసే విధంగా పనులు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఆయన పర్యటనలో భాగంగా ఈరోజు అనుకోకుండా నేపథ్యంలో ఈరోజు మూలపేట పోర్టు ఏరియల్ సర్వే నిర్మాణానికి సంబంధించిన సర్వే విషయంలో మాత్రం ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి తదనుగుణంగా అధికారులు ఆ ఏర్పాట్లు చేయడంతో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించి ఆ పోర్టు నిర్మాణం పనులు చూడడానికి మాత్రం సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.